we discuss about స్ట్రెచర్ అంటే ఒక స్ట్రెచర్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ స్ట్రెచర్ ఏంటి చూడండి, దేర్ ప్లస్ బి ప్లస్ నౌన్. చూడండి మళ్ళీ అవసరం, దేర్ ప్లస్ బి ప్లస్ నౌన్. ఈ స్ట్రెచర్ గురించి ఈ క్లాస్లో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, దానికి ఇచ్చిన కాంటెక్స్ట్ ముందు చూద్దాం. చూడండి, ఫస్ట్ కాంటెక్స్ట్ చూడండి, అక్కడ ఒక వస్తువు ఉంది. చూడండి, ఇప్పుడు అంటే అక్కడ ఒక వస్తువు ఉంది, అక్కడ వస్తువు ఉంది అంటే అక్కడ ఏమైనా ఉన్నాయనుకో, దాన్ని చెప్పడమే ఈ స్ట్రక్చర్. అక్కడ ఒక వస్తువు ఉంది. సెకండ్ కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. చూసారా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అంటే వ్యక్తి గురించి కానీ, ఇక్కడ ఇచ్చా చూడండి, వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి కానీ దేని గురించి అయినా అక్కడ ఉంది అని చెప్పడమే ఈ స్ట్రక్చర్ యొక్క మెయిన్ కాంటెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ కాంటెక్స్ట్ చూడండి, థర్డ్ ఫోర్త్ చూడండి. ఉంది కానీ అంటే ఉంది అన్న, ఉన్నాడు అన్న, ఉన్నాయి అన్న, ఉన్నారు అన్న మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. ఏంటి ఆ స్ట్రక్చర్? దేర్ ప్లస్ బి ప్లస్ నౌన్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకేంది కాలేజ్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. చూసారా, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయింది. ఇక్కడ చూసారా, బి ఉంది. బి ఫార్మ్స్ మీకు తెలుసా? కొంతమందికి బి ఫార్మ్స్ తెలియదు. బి ఫార్మ్స్ రాస్తాను చూడండి. బి ఫార్మ్స్ చూడండి, ఈజ్, యామ్, ఆర్. ఈజ్, యామ్, ఆర్ ఇవి ప్రెజెంట్. తర్వాత వజ్, వర్, పాస్ట్. ఈ మూడు ప్రెజెంట్, ఈ రెండు పాస్ట్. ఓకే, బి ఫార్మ్స్ మీకు తెలిసే కదా. దాన్ని బేస్ చేసుకొని దేర్ ప్లస్ బి ప్లస్ నౌన్, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఈజ్, ఇదిగోండి, దేంట్లో ఉంది ఈ బి ఫార్మ్? దేంట్లో ఉంది? ప్రెజెంట్లో ఉంది. దేర్ ఈజ్ ఎ బర్డ్. చూడండి మళ్ళీ చూడండి, దేర్ ఈజ్ ఎ బర్డ్. అక్కడ ఒక పక్షి ఉంది. చూసారా, ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా మనకి, ఉంది. ఉంది అన్న, ఉన్నాడు అన్న, ఉన్నాయి అన్న, ఉన్నారు అన్న మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. చూడండి, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఉంటే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ వాజ్ ఎ ఉమెన్. ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఫార్మ్ ఏంటి వచ్చింది? పాస్ట్లోకి వచ్చింది. దేర్ వాజ్ ఎ ఉమెన్, అక్కడ ఒక మహిళ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్. దేర్ ఆర్ చిల్డ్రన్. చూసారా, ఆర్. చూడండి, ఇక్కడ వజ్, ఈజ్ సింగులర్స్కి ఉపయోగిస్తాం. ఇక్కడ ఆరు, వర్ ప్లూరల్స్కి ఉపయోగిస్తాం. మరి చూడండి, మరి ఆమె మిగిలిపోద్ది, అదేం చేస్తూ ఉంటాం? యామ్ అప్పుడు ఐకే ఉపయోగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ ఐకే ఉపయోగిస్తాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చిల్డ్రన్ అన్నాం. చిల్డ్రన్ అంటే చిల్డ్రన్స్ కాదు, చిల్డ్రన్ అయినా ఇవి ప్లూరల్ కిందనే వస్తాయి. ఎందుకంటే మనం పిల్లలు అంటున్నాం. ఎందుకంటే చిల్డ్రన్ అంటేనే పిల్లలు, అది ఆల్రెడీ ప్లూరల్ కిందనే ఉంటుంది. మనం ప్లస్ స్పెషల్గా ఎస్ యాడ్ చేయక్కర్లేదు. అది ముందుగానే అది ప్లూరల్లో ఉంటుంది కాబట్టి మనం ఆర్ రాసాం. దే ఆర్ చిల్డ్రన్ అంటే అక్కడ పిల్లలు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్ట్రక్చర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటి ఆ స్ట్రక్చర్? దేర్ ప్లస్ బి ప్లస్ నౌన్. ఓకే, ఇది ఎప్పుడైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.